ఆర్ఆర్ కొట్టినామన్నా సైడ్ లాక్స్ కానీ బాగున్నాయి, సైడ్ బ్రాంచెస్ బాగుందన్న రిజల్ట్. అది కొట్టినాక మళ్ళీ ఒమైటో డిసైడ్ కొట్టినాము. ఓకే, మీరు చెప్పిందే ముడత అయితే ఇడిచింది. ఇప్పుడు సిమోడేస్ కొడుతున్నామన్నా. ఎస్ఎల్ఆర్ వేసుకోండి. అదే అన్న, అది కోసమే చేసినాను. హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని చాలా మంది రైతులు అయితే అడగడం జరుగుతుంది, అన్న హారియర్ గురించి ఒక చిన్న వీడియో పెట్టండి మరింత క్లారిటీగా అని చెప్పి. అసలు హారియర్ అనేది ఎందుకు స్ప్రే చేయాలి? గత సంవత్సరంలో కూడా హారియర్ చెప్పాము, చాలా ఏరియాల్లో ప్రతి ఒక్క రైతు కూడా హారియర్ స్ప్రే చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ స్ప్రే చేసిన ప్రతి రైతు కూడా హారియర్ స్ప్రే చేస్తున్నారు. సో అది కూడా నేను ఈ రోజే నాకు ఫోన్ చేయడం జరిగింది రాయచూరు నుంచి. అన్న లాస్ట్ ఇయర్ నేను హారియర్ కొట్టాను, మళ్ళీ నాకు ఒక 6 ఎకరాలకి హారియర్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. సో దాని రివ్యూ కూడా మీకు అందించడం అయితే కనుక జరుగుతుంది. సో మొక్క అనేది ఇక్కడ 10-15 రోజుల వ్యవధిలో కొత్త వేరు పొడుచుకొని మొక్క అనేది పచ్చబడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. 20-25 రోజుల వ్యవధి నుంచి మన సహజ సిద్ధంగా మొక్క అనేది పెరుగుదల స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ టైంలోనే అనేక రకాల పెస్ట్ అనేది దాడి చేయడం జరుగుతుంది. ఇక్కడ 30-35 రోజుల నుంచి 40 రోజుల వ్యవధిలోనే తన సహజ సిద్ధంగా మొక్క అనేది పెరుగుదల దానికి నచ్చినట్టు తన స్వభావాన్ని కొనసాగించడం జరుగుతుంది. వేరు వ్యవస్థ మంచిగా ఉన్న చోట ఒకలాగా, వేరు వ్యవస్థ సరిగా లేని చోట ఒకలాగా, సో బలం ఉన్న చోట ఒకలాగా, బలం లేని చోట ఒకలాగా ఉంటుంది. సో ఇక్కడ మొక్క అనేది ఖచ్చితంగా మనం ఎక్కడైతే స్కూల్ పిల్లల్ని మనం ఆ స్కూల్ ఏజ్ వచ్చిందంటే ఎలాగైతే స్కూల్లో జాయిన్ చేస్తామో మనం ఈ 30-40 రోజుల వ్యవధి మొక్కని ఖచ్చితంగా కూడా ఇక్కడ సైడ్ బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా పెంచే విధంగా, దాంతోపాటు వైరస్ని తట్టుకుని దానికి రెసిస్టెన్స్ పవర్ని పెంచే విధంగా, అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ అయ్యి ముడతన్నా కానీ ముడతని తిప్పే విధంగా మనం ఒక మంచి స్ప్రే చేయాలి. అదే వచ్చేసరికి హారియర్. సో ఈ హారియర్ కొట్టడం వల్ల సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి, దాంతోపాటు రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా బాగా పెరగడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకొని ఏమాత్రం ముడుతున్నా కానీ ఆ ముడతని చాలా వరకు కూడా తిప్పే విధంగా ఈ హారియర్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఈ మందు స్ప్రే చేసేటప్పుడు ఎలాంటి పెద్ద మందులైనా కానీ పైన వేరు వ్యవస్థ, చిక్కు వేరు వ్యవస్థకి తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటేనే ముడుతున్నప్పుడు ఇంకొంచెం మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ టైంలో అలాంటి పరిస్థితి ఉందంటే చిన్న మందు కొట్టుకొని వారం రోజులు లేట్ అయినా కానీ ఈ మందు స్ప్రే చేసుకుంటే ఈ దరి నుంచి మొక్క ఎక్కడైతే ఫస్ట్ మొక్క పెట్టారో ఆ మొక్క నుంచి దరిసాల్లో ఉన్న మొక్క వరకు కూడా ఒకే రకంగా సైడ్ బ్రాంచెస్, దాని రెసిస్టెన్స్ పవర్ 30-50-60 రోజుల మధ్యలో ఖచ్చితంగా కూడా త్వరగా మొక్క అనేది అనేక రకాల పెస్ట్ని తట్టుకోలేక మొక్క అనేది వైరస్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటినీ మొక్కని ఒక చంటి బిడ్డని చంకలో పెట్టుకున్నట్టు ఈ హారియర్ అనేది తన మిరప మొక్కను అనేది జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో కనుక హారియర్ అనేది స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.